ఐరాస భద్రతా మండలి అనధికారిక సమావేశంలో జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్తాన్కు భారత్ మరోసారి ఘాటుగా సమాధానమిచ్చింది. జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ ప్రాంతాలు పూర్తిగా భారతదేశానికి సంబంధించిన అంతర్గత విషయమని స్పష్టం చేసింది. బీజింగ్, ఇస్లామాబాద్ సంయుక్తంగా ఈ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ సమావేశంలో పాక్ ప్రతినిధి అసీం ఇఫ్తికార్ అహ్మద్ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంతో ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్ పర్వతనేని హరీష్ పాక్ తీరును తప్పుపట్టారు. సమావేశాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన పాక్ ఈ వేదికను తన రాజకీయాల కోసం వాడుకుంటోందని ఆయన విమర్శించారు. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు భారత్లో ఎప్పటికీ విడదీయలేని భాగాలేనని ఆయన పునరుద్ఘాటించారు. Co-chairs, I also refer to the unwarranted remarks made by the representative of Pakistan. It is incredible that a co-chair expected to be balanced and unbiased in conduct has chosen to politicize this forum. I would only like to stress for brevity of time that the Union Territory of Jammu and Kashmir is a matter strictly internal to India. It has always been, is and will remain so.